హలో అండి. సాంబార్ పొడికి చేస్తున్నాను. ఒక సాంబార్ పొడి కావాల్సిన సామాన్లు చెప్తున్నాను చూడండి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినపప్పు వేసి ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ వేగించుకోవాలి. మొత్తం ధనియాలు వేగించుకోవాలి. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఇవన్నీ సామాన్లు మొత్తం ఇవన్నీ వేగించుకొని ఇలాగ చల్లారాక మనము మిక్సీ పెట్టుకోవాలి. దీంట్లోని మనం మిక్సీ ఆపేసాక బాగా మెత్తగా నలిగాక కొంచెం ఇలా వెంగ వేసి కొంచెం చిన్న 2 డ్రాపులు నెయ్యి వేసి మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి. అప్పుడు మంచి స్మెల్, సాంబార్ స్మెల్ బాగా వస్తుంది. సాంబార్ పొడి స్మెల్ బాగా వస్తుంది. దాంట్లో మనము ఒక గాజు తీసుకొని గాజు నిల్వ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను సాంబార్ పొడి ఎట్లా చేస్తాను, ఎట్లా అంటే ఇవన్నీ వేసి ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, చిన్న బిర్యానీ ఆకు, ఎల్లుల్లిపాయలు బాగా ఎండబెట్టి, కొబ్బరి, కరివేపాకు మొత్తం అన్నీ వేగిస్తాను. అన్నీ వేగించేసి మిక్సీ పట్టుకొని కొంచెం ఉప్పు కూడా వేస్తాను. ఎందుకంటే మనం నిల్వ ఉంచుకుంటాం కనుక, ఎక్కువేం కాదు, కొంచెం నిల్వ ఉంచుకుంటాం కనుక పాడవకూడదని కొంచెం ఉప్పు కూడా వేసి వేపేసి చక్కగా ఒక సీసాలోని నిల్వ చేసుకొని కొంచెం వేసుకుంటాం. పసుపు విడిగా వేసుకున్న పర్లేదు, పసుపు కొమ్ము ఉంటే చెదక్కొట్టేసుకుంటే ఇంకా మంచిది. మిరియాలును ధనియాలు కొంచెం ఎగస్ట్రా వేసుకుంటే మనకి ఘాటుగా బాగుంటుంది. ఇది సాంబారు పెళ్ళిళ్ళలోనే వాటిల్లో చేసే సాంబార్ పొడే, వాటిల్లో వేసేదే ఆ టేస్టే వస్తుంది మీరు చేసుకుంటే. ఈ పొడి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఎందుకంటే కొంచెం ఇందులోని సొంటి కూడా వేస్తాను. చూడండి, ఒక సొంటి కొమ్ము కూడా వేస్తాను. ఎందుకంటే అరుగుదలకి చాలామందికి ఈ సాంబార్ వేసుకున్నాక నాకు పొట్టొబ్బరం అయిపోయింది అంటారు కదా, అట్లాగా అవ్వకుండా ఉంటుంది. మనం ఇలా చిన్నది సొంటి మాత్రం వేసుకుంటే బేగ అరుగుదలకు వస్తుంది, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, పొట్టొబ్బరం అది ఉండదు. అందుకని సొంటి కాడ కొంచెం వేసుకుంటే, సొంటి వేయడంలో మీకు సాంబార్ పొడి ఏమి స్మెల్ ఏం తగ్గదు, ఇంకా బాగుంటుంది టేస్ట్. ఎందుకంటే కొబ్బరి వేస్తాం, ఎల్లుల్లిపాయ వేస్తాము, ఈ సొంటి కొమ్ము కూడా వేయడంలోని మనకి సాంబార్ పొడి చాలా టేస్టీగా ఉంటుంది. మనం కొనుక్కున్న దాని మీద ఇంకా చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు కావాల్సినంత మీరు కారం తినేవాడిని పెట్టి ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. మరీ ఎక్కువేం కాదు, కొంచెం ఉండాలని ఒక 10. నేను ఎక్కువ కొంచెం గింజలు వేపాను కనుక నేను ఎక్కువ వేసుకున్నాను. అది మనం ఇంట్లోనే ఎక్కువ వాడుకుంటామంటే ఎక్కువ పొడి చేసుకోవచ్చు, తక్కువ వాడుకుంటామంటే తక్కువ పొడి చేసుకోవచ్చు. ఏదైనా సరే మనం ఇంట్లో చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అసలు ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి ఆరోగ్యం మంచిది ఉంటుంది. మనకి కూడా మనం చేసుకున్నామని తృప్తి ఉంటుంది. చేసాం చాలా బాగుంది అని అనిపిస్తుంది. నేనైతే ఇలా చేస్తాను, మీరు ఎలా చేస్తారో ఒకసారి నేను చేసినట్టు కూడా ట్రై చేయండి.